అందరికీ నమస్కారం అండి. ఇక్కడ కూర్చున్నది ఎవరు, ఎందుకోసం అనేది నాకు ముందు మాట్లాడినటువంటి సోదరిమణులు చెప్పారు. ముందుగా నేను కొంతమందికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. రాజమండ్రి జైల్లో ఉన్న మన నాయకుడు, మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా, రక్షణగా ఆ బస్సులోనే ఉన్నటువంటి, ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి వారి సతీమణి మన ప్రీతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు, ఒక మహానటుడు, ఒక మహా రాజకీయవేత్త, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చినటువంటి నాయకుడు, మహిళలకు ఆనాడే రిజర్వేషన్ ఏర్పాటు చేసిన నాయకుడు, ఒక పెద్ద పులి బిడ్డ ఇక్కడ కూర్చుంది ఈరోజు, భువనేశ్వర్ గారు. ఆంధ్రప్రదేశ్లో నాయకుడిగానే కాదు, ఒక విప్లవంలా, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిలా చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా, ఒక సింహానికి భార్యగా ఇక్కడ కూర్చున్నారు భువనేశ్వరి దేవి గారు. చిన్న వయసులోనే తాతగారి వారసత్వం, మేనమామ బాలయ్య పౌరుషం, చంద్రబాబు నాయుడు గారి యొక్క కీర్తి అన్నీ కూడా వంటబట్టుకుని యువగళం పేరుతో ప్రజల్ని చైతన్యపరుస్తూ మన మధ్యకు వచ్చి ఉత్సాహంగా పరుగులు తీస్తూ ఏ మాత్రం అలసట లేకుండా స్వచ్ఛమైనటువంటి తెలుగులో ఉచ్చారణలో కానీ సబ్జెక్టులో కానీ ఎంతో చక్కగా మాట్లాడుతూ పరిణితి చెందిన రాజకీయ నాయకుల్లాగా ఉన్న ఎవరైతే లోకేష్ బాబు ఉన్నాడో ఆ చిరుత తల్లి ఇక్కడ కూర్చుంది ఇవాళ. దేనికోసం మీ అందరికీ తెలుసు. ఇందాక చెప్పినట్లుగా నేను ధన్యవాదాలు తెలపాలనుకుంది ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు వారికి, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారే కాదు, అన్ని భాషల వారికి, అన్ని కులాల, అన్ని మతాల వారికి, వారితో పాటుగా ఈ జిల్లా రాజమహేంద్రవరం, ఇక్కడున్న నాయకులు ఎందరో ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మీకు అందరికీ తెలుసు. కంటికి రెప్పలా చంద్రబాబు గారిని కాపాడుకుంటూ, భువనేశ్వర్ గారికి అండగా నిలబడుతూ, ఆ కుటుంబానికి లోకేష్ బాబు గారికి అండగా నిలబడుతూ, ఇదే రాజమహేంద్రవరంలో మీరంతా కూడా వచ్చేటువంటి వేలాది మంది, ఒక లక్షలుగా అనుకోండి, వేలాదిగా అనుకోండి, వచ్చి పలకరిస్తూ ఉంటే వారందరికీ కూడా ఆతిథ్యం ఇస్తూ పలకరిస్తూ మీరందరూ కూడా ఈరోజు వర్షమైనా లేట్ అయినా ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారే, మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానమ్మా. అట్లా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు ఈ వేదిక. చంద్రబాబు గారు ఇప్పుడే కదా ప్రార్థన చేశారు, పూజారులు వచ్చారు, ముస్లిం మైనారిటీ పెద్దలు వచ్చారు, బైబిల్లో ఉన్న వాక్యాలు చెప్పినటువంటి వారు రావడం జరిగింది. మతం తరపున వారందరూ కూడా చెప్పారు. ఒకటి గుర్తు చేస్తున్నాను మీకు, క్రీస్తు భగవానుడిని సిలువలో వేయటానికి హింస పెట్టి, నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి, ఆయన సిలువను ఆయనే మొయ్యమని నడిపించుకెళ్ళేటప్పుడు ఆ పాదాలపైన, చేతులపైన మేకులు కొట్టినప్పుడు, ఆయన భరిస్తున్నప్పుడు చూసినటువంటి ప్రజానీకం ఏడుస్తూ ఉన్నారంట. అప్పుడు క్రీస్తు భగవానుడు చెప్పాడంట,
బిడ్డలారా, నా కోసం కాదు, మీకోసం ఏడవండి అని, మీకోసం, మీ బిడ్డల కోసమని. ఎవరా మాట అన్నది? చరిత్రలో క్రీస్తు, ఈనాడు చంద్రబాబు నాయుడు, ఈనాడు ఇక్కడ కూర్చున్నటువంటి భువనేశ్వర్ గారు. ఎవరి కోసం అండి? ఆయనకేంటి? 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 15 సంవత్సరాల అపోజిషన్ లీడర్, జాతీయ నాయకుడుగానే కాదు, అంతర్జాతీయ నాయకుడు. ఆకాశాలంటే హార్మోన్లు నిర్మించినటువంటి ఆయన. హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే 4వదిగా ఉన్నటువంటి పరిస్థితి. హైటెక్ సిటీ నిర్మాణం, బిల్ గేట్స్ తీసిన అన్నా హజారేని అనేక మంది పెద్దల్ని, జర్మన్, జపాన్, ఆస్ట్రేలియా, కొలంబియా, శ్రీలంక, అనేక దేశాల నుంచి ఎంతో మంది పెద్దలు వచ్చి మెచ్చుకున్న పరిస్థితి. దేశ విదేశాల్లో పేరు తెచ్చుకున్న పరిస్థితి. లీడర్ అంటే చంద్రబాబు అనే విధంగా ఎక్కడ పట్టినా నాయుడు 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 అంటే, ఫ్లైట్ ఎక్కినా, అమెరికాలో దిగినా, లండన్లో దిగినా, ఏ దేశంలో దిగినా తెలుగు వాళ్ళని చూస్తే చంద్రబాబు గారిని గుర్తు తెచ్చే పరిస్థితి. అటువంటి నాయకుడికి ఆ రోజున బ్రహ్మరథం పట్టింది ప్రపంచం. ఎప్పుడు 20 ఏళ్ల క్రితం. బ్రహ్మరథం పట్టమే కాదు, చరిత్రలో నిలిచిపోయే విధంగా చంద్రబాబు గారి పేరు మారుమురోగింది. ఆకాశాన్ని అంటే హైటెక్ సిటీ చూసిన తర్వాత. వీళ్ళ పుణ్యమో, వీళ్ళ హింస పెట్టిన పాపమో ఏం జరిగిందో తెలియదు, కానీ భగవంతుడే అనేటువంటి వాడు, క్రీస్తు అనేటువంటి వాడు, అల్లా అంటే అనేటువంటి వాడు, ఆ వెంకటేశ్వర స్వామి, లేకపోతే కనకదుర్గమ్మ, లేకపోతే సాయిబాబానా, ఆంజనేయ స్వామి, ఏమో కానీ ప్రపంచం నలుమూలల నుంచి కూడా వచ్చి చంద్రబాబు గారికి మద్దతు తెలిసేదానికి రేత్రింబవళ్ళు ర్యాలీలు జరుపుతూ, ఊరేగింపులు జరుపుతూ, మద్దతు తెలియజేస్తూ, కన్నీళ్లు కారుస్తూ. ఇక్కడ ఉన్న బుడ్డోడు చూడండి, ఇందాక నుంచి 2 ఏళ్ళు ఎత్తుకట్టాగే కూర్చున్నాడు, 2-3 గంటల నుంచి. ఒక దివ్యాంగురాలు, నడవలేని పరిస్థితుల్లో ఉన్న ఆమె ఒక పిల్లని తీసుకొచ్చి మేడం అని చూడాలంటే తీసుకొచ్చి చూపించారు ఇంతకు ముందే. మరి అటువంటి పరిస్థితి మీకు తెలుసు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఆ రోజున ప్రపంచ ఖ్యాతి గడించిన చంద్రబాబు నాయుడు గారి కీర్తి 20 ఏళ్ల క్రితం మనం చూసాం అన్ని దేశాల్లో. మళ్ళీ వీళ్ళు చేసిన పనికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కదిలి రావటమే కాకుండా దేశ విదేశాల్లో సైతం మరోసారి చంద్రబాబు నాయుడు గారు జిందాబాద్, చంద్రబాబు నాయుడు గారికి మా మద్దతు అని చెప్పనని నినదించే విధంగా మళ్ళీ మరోసారి ప్రపంచానికి తెలియజెప్పింది ఈ ప్రభుత్వం. ఒక రకంగా మేలు జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి మీరు జైల్లో పెట్టారు. మేడం గారితోటి కంటతడి పెట్టిస్తున్నారు. ధైర్యంగా కూర్చున్నారు. ఎవరిని చూసి కన్నీరు రాకుండా ఎవరిని చూసి కూర్చున్నారు? మనందరినీ చూసి, మీ అందరినీ చూసి, కోట్లాది మంది ప్రజానీకం చూపిస్తున్నటువంటి అభిమానాన్ని చూసి ఈరోజు ధైర్యంగా ఉన్నారు. ఏం నేరం చేశారు వాడు? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ ద్వారా మేమంతా కూడా బ్రతుకుతున్నామంటే వాళ్ళు ఏం మాట్లాడారో తెలుసా మేడం? మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. ఆ కుర్రవాళ్ళు మాట్లాడుతున్నారు, అమ్మాయిలు మాట్లాడుతున్నారు. మాకు జీవితాన్ని ఇచ్చింది మా తల్లిదండ్రులు, కానీ మాకు బ్రతుకునిచ్చింది చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు మేడం. మాకు జీవితాన్ని ఇచ్చింది మాకు జీవితాన్ని ఇచ్చింది మా తల్లిదండ్రులు, కానీ మాకు బ్రతుకునిచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు మేడం. మేము మా తల్లిదండ్రులు గతించిపోయినా, మా తల్లిదండ్రులు ఉన్నా, వారికన్నా మిన్నగా రోజు మేము దండం పెట్టుకుంటుంది, దేవుడి కన్నా మిన్నగా చూసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు మేడం. ఇది చాలు మేడం, ఎవరి దయాదక్షిణాలు మనకు అక్కర్లా. న్యాయశాస్త్రం ఉంది, న్యాయశాస్త్రం ఉంది మేడం. ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది. ప్రజాస్వామ్యం ఎక్కడా నిలదీస్తున్నారు మన వాళ్ళు. నేను
శిబిరాలకు వెళ్తున్నప్పుడు అంటున్నారు, న్యాయమా నీవెక్కడా అని నిలదీస్తున్నారు, ప్రజాస్వామ్యమా నీవెక్కడా అని నిలదీస్తున్నారు, స్వాతంత్రం వచ్చిందా మనకని అడుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకే మాట చెప్తున్నా, స్వాతంత్రం ఉంది కాబట్టే మీ సంఖ్యలు తెంచుకొని నిన్న తాడేపల్లిలో పోలీసులు నెట్టేసి ఏ విధంగా ముందుకెళ్లారో అదే విధంగా రాజమండ్రిలో ఇంతమంది మహిళలు వచ్చారంటే ప్రజాస్వామ్యం ఉంది. ఎందుకుంది? వాళ్ళలో ప్రవహించేది పసుపచ్చ రక్తం. ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, చంద్రబాబు గారు తెచ్చిన కీర్తి, లోకేష్ బాబు ఇచ్చినటువంటి సత్తా, భువనేశ్వర్ గారు చూపిస్తున్న ఈ త్యాగం, ఇవన్నీ కలిసి వెరిసి ముందుకు నడిపిస్తా ఉంది మేడం. అంతేకాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడ్డా, ఎన్ని దురాగతాలు చేసినా, ఎందరు హింస పెట్టినా ఆ కేంద్రం కూడా చూస్తూ ఉంటేంటో నాకు అర్థం కావటం లేదు. మేము రాజకీయాల జోలికి పోం, పార్టీ ఏం చెప్తే అదే పాటిస్తాం. కానీ నేను అడుగుతా ఉన్నా, ఓ ఢిల్లీ పెద్దలారా, మీరు స్పందించరా? మీ కళ్ళకు కనిపించట్లేదా ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది? ఎంత అభూత కల్పనలు, ఎన్ని అసత్యాలు ఇలా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలనా? దయచేసి మీరు ఆలోచించండి అందరూ కూడా. కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇవాళ ఇక్కడ కావచ్చు, రేపు అక్కడ కావచ్చు, ఏదేమైనా వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అంతేకాదు న్యాయశాస్త్రంలో ఉన్నటువంటి నీతి ఏంటో తెలుసునా? ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా, న్యాయమూర్తులారా, న్యాయవాదులారా, ఎంతోమంది ఆలోచిస్తున్నారు చంద్రబాబు గారి గురించి. కానీ నేను అందరినీ కోరుతా ఉన్నా, న్యాయశాస్త్రం ఉన్నదోడు గుర్తుపెట్టుకోండి. ఒక 10 మంది దోషుల్ని వదిలిపెట్టొచ్చేమో కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. ఒక్కసారి మీరమ్మా, 10 మంది దోషులకు శిక్ష పడొచ్చేమో కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. చూడండి స్పందన. పెద్ద ఇందాక ముసలాయన వచ్చారు, మీరంతా చూస్తూనే ఉన్నారు. అట్లాగే ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇంకోటికి చెప్తా మీకు. ఒక 20 మంది తెలివి తక్కువ వాళ్ళని నిర్లక్ష్యం చేయవచ్చేమో కానీ ఒక మేధావిని నిర్లక్ష్యం చేయవద్దు. 20 మంది తెలివి తక్కువ వాళ్ళని నిర్లక్ష్యం చేయవచ్చేమో కానీ ఒక మేధావిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇవాళ దురాగతాల గురించి, అరాచకాల గురించి, జరుగుతున్న వాటికన్నా కూడా, అది చేస్తున్న వాటికన్నా కూడా అరాచకాలు, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టే ఈ ప్రభుత్వాన్ని ఏమీ మాట్లాడకుండా నోరు మెదపకుండా ఉంటే అంతకన్నా తప్పు చేసిన వాళ్ళు ఇంకెవరు ఉండరు. కాబట్టి నోరు విప్పండి. న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. లోకేష్ బాబుని ఆశీర్వదించండి, లోకేష్ బాబుని ఆశీర్వదించండి. ఒకటే మీకు మనవి చేస్తున్నా, ఇట్లాగే కనుక ఏదన్నా పిచ్చి పిచ్చి అసలు ఇంకా చెయ్యాలనుకుంటే బాలయ్య బాబు మీసం మెలేస్తాడు, ఏల వేస్తాడు. ఎందుకో తెలుసా మేడం? ఏల ఎందుకు వేస్తారో వీళ్ళకి తెలియదు మేడం, ఈ పరిపాలకులకు తెలీదు. ఈ స్టేజ్ మీద ఉన్న మా మహిళలు కూడా చెప్తున్నా, ముందున్న వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళకి చెప్పండి, ఏలలు ఎవరెప్పుడు వేస్తారో తెలుసా? దొంగల పడ్డప్పుడు ఏళ్ళు వేస్తారు. ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డారని వేలు వేస్తాడు మా బాలయ్య. పారిపోతుంటే, దొంగలు పారిపోతుంటే ఏలలు వేస్తారు. మా బుచ్చన్నకు తెలుసు, మా చౌదరి గారికి తెలుసు, మా యొక్క జవహర్ గారికి తెలుసు, ఇక్కడే ఉన్నారు. మా రాజప్ప గారు హోమ్ మినిస్టర్ చేశారు. ఎందుకంటే మీరు వేళ్ళు ఇచ్చేది, మీ పోలీసులకు ఎందుకంటే వేళ్ళు ఇచ్చారు? అప్పుడు దొంగలు పట్టుకోమనే కదా. చెప్పండి మీరు మాట్లాడేటప్పుడు రాజప్ప గారు, మీరు కూడా ఖచ్చితంగా అండి. అప్పారావు గారు ఖచ్చితంగా దొంగలు వెంటాడటానికే ఏలు వేస్తారు. కాబట్టి చెప్తూ టైం ఉంటే మళ్ళీ సాయంత్రం కొన్ని విషయాలు చెప్తా. ఎందుకంటే ఇదరట్లాగా లేనమ్మా, 76 ఏళ్ళు వచ్చినాయి. రేపు 8వ తారీఖు ముసలమ్మని అయిపోయాను, ఇదరట్లాగా మాట్లాడలేను. ఏది ఏమైనా ఓపిక తెచ్చుకుని పోరాటం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా ఇవాళ మన భువనేశ్వర్ గారు కూర్చున్నారే, ఆ భువనేశ్వర్ గారు ఎప్పుడన్నా బయటకు వచ్చారమ్మా? అనుకుంటున్నారు ఏమిట్లే ఆమె ముందు చిన్నపిల్లలాగా ఉంటారు, ఏమి మాట్లాడరు ఆమె అనుకుంటున్నారు.
ఒక్కసారి చెప్తున్నా, ఇందాక మళ్ళోసారి చెప్తున్నా, పులి బిడ్డ ఆమె. ఈరోజు ఆమె గళ విప్పితే ఈరోజు